ఇప్పుడు ఏ జాబ్ ఉంటే ఇస్తారు మరి అమ్మాయిల్ని? సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు పోతుందో తెలీదు. అంటే జాబులు చూసి తర్వాత పే స్లిప్పులు చూసి ఎలా డిసైడ్ చేస్తారు అబ్బాయి మంచోడని? ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, బోల్డ్ అంత డబ్బు ఉంది వాడి దగ్గర, ఆ క్యారెక్టర్ మంచిదా కాదా ఇది మనం డిసైడ్ చేయగలుగుతామా? ఓకే, ఇది అబ్బాయి సైడ్ పక్కన పెట్టండి. అమ్మాయి సైడ్, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగితే మీరు ఇస్తారా? ఆల్రెడీ అమ్మాయి జాబ్ వచ్చి ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంది. సో మేము వెళ్ళి చెక్ చేసుకుంటామండి, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, అక్కడ ఆ కంపెనీ చెక్ చేసుకుంటాము, ఆ ఎక్కడ ఉంటుందో అక్కడ గురించి చెక్ చేసుకుంటాము, ఇన్స్టాగ్రామ్ ఐడి అండి డీటెయిల్స్ చెక్ చేసుకుంటాము, అంటే అమ్మాయి ఎలాంటిదో మంచిదో కాదో చెక్ చేసుకుంటాము, జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటాము అని అబ్బాయి సైడ్ వాళ్ళు అడిగారు అనుకోండి, పక్కన హర్ట్ అయిపోతారు అమ్మాయిల సైడ్ వాడు. అంటే కొంత వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మనం అన్ని చెక్ చేయాలి. అంటే అబ్బాయి ఇంటికి వెళ్ళేటువంటి అమ్మాయి మాత్రం అన్ని రకాలుగా చూసుకొని వెళ్ళాలి. బట్ ఎట్ ద సేమ్ టైము ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు మాత్రం అమ్మాయి వస్తే చాలరా బాబు ఇంకేమొద్దు అనుకొని అబ్బాయి వాళ్ళు ఒప్పుకోవాలి అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఇది ఒక రకంగా అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్తి, డబ్బు, పే స్లిప్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, అప్పులు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. బట్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే వాడికి 100 కోట్ల ఆస్తి లేకపోయినా పర్లేదండి, 50 లక్షల జీతం లేకపోయినా పర్లేదండి, నార్మల్ 50,000 60,000 సంపాదించాడన్నా పర్లేదు. ఎంక్వైరీ చేయాల్సింది ఏంటి, వాడి క్యారెక్టర్ ఎలాంటిది,